సో, మొన్నటి నుంచి గూడా మనము రెమెడీస్ చాలా తెలుసుకున్నాం. బట్ కాంబినేషన్స్ కొన్ని మనం చెప్తున్నాము. జాతకంలో ఏంటంటే, ఇప్పుడు మనం కొన్ని ధనానికి సంబంధించినవి, బిజినెస్‌లో నిత్యం గూడా వాళ్ళకి ప్రాఫిటబుల్‌గానే ఉంటుంది. వాళ్ళకి లాసెస్ ఎప్పుడు చూడరు. అది ఎలాంటి కాంబినేషన్ అనేది మనం చెప్తున్నాం. సో, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఒక మొండి పట్టుదలతోటి ఏమి లేకపోయినా సరే గాని, ఒక చిన్న స్థాయి నుంచి ఒక వ్యక్తి ఒక కొన్ని కోట్లకి బిజినెస్ చేశాడు ఆయన. ఒక ఆ స్థితికొచ్చాడు ఏం లేకపోయినా, అనేది ఒక వ్యక్తి జాతకం చూసినప్పుడు నాకర్థమైంది. ఎందుకంటే ఆయనకి ఎడ్యుకేషన్ లేదు, బ్యాక్ సపోర్ట్ లేదు, పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. బట్ ఆయన ఎలక్ట్రికల్ ఫీల్డ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే డిజైనింగు ఆహ్, ఆ డిజైనింగ్ ఫీల్డ్‌లో కావచ్చు, అలాగే ఎలక్ట్రికల్ ఫీల్డ్‌లో రెండిట్లో సక్సెస్ అయ్యాడాయన. ఎట్లా ఎందుకు ఈయన ఇంత సక్సెస్ అయ్యాడు? ఏమి నా దగ్గరకొచ్చి నా దగ్గర ఏం లేదు గురుగారు అంటాడు. ఆయన జాతకం చూస్తేనేమో మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నట్టుంది. తర్వాత చెప్పాడాయన. ఓకే గురుగారు నేను ఇట్లా ఇట్లా ఇది ఫీల్డ్‌లోనే ఉన్నాను మీరు చెప్పినట్టు అని చెప్పారు. అయితే ఆయన కాంబినేషన్ ఏంటిదనేది ఇవాళ తెలుసుకుందాం. ఇప్పుడు ఆయనది ఏమైంది లగ్నం మనం మనం మాక్సిమం డిస్కషన్ చేసేది మేష లగ్నాలే అవుతాయి. కాబట్టి ఇక్కడ ఇది మేష లగ్నం అయింది. ఓకే. ఆయనది మేష లగ్నం. ఆయన ఏం చేసాడు కొన్ని రోజులు జాబ్ చేయటం దాని తర్వాత ఆయనకి ఎలక్ట్రికల్ దాంట్లో మంచి ఇంట్రెస్ట్ రావటం, నేర్చుకోవటం చేశాడు. దాని తర్వాత డిజైనింగ్‌లో కూడా మంచి ఇంటీరియర్ డిజైన్ అడ్వైజర్‌గా కూడా మారి ఆయన చేయటం జరిగింది. ఈయన నార్త్ ఇండియన్. సో, ఈయనకి కాంబినేషన్ ఎట్లా సెట్ అయింది అంటే, లగ్నాధిపతి లగ్నంలో ఉండి 17.5 డిగ్రీస్‌లో ఉండటం ఈయన. అలాగే లగ్నంలోనే రాహు ఉండటం. నేను జెప్పాను ఇంతకుముందు వీడియోస్‌లలో గూడా మనం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. రాహు ఏంటంటే, ఏ గ్రహంతోటి ఉన్నా సరే గాని, రాహు ఏంటంటే తలభాగం, కేతు మొండెమంట. సో, రాహు దగ్గర ఏంటంటే స్పర్శించే శక్తి లేదు. అంటే హ్యాండ్స్ లేవు, ఫీట్స్ లేవు ఆయన దగ్గర. ఆయన ఓన్లీ వాసన చూడగలుగుతాడు, రుచి చూడగలుగుతాడు, వినగలుగుతాడు, చూడగలుగుతాడు. కానీ స్పర్శ లేదు ఆయన దగ్గర. సో, ఈయనేంటంటే రాహు ఎవరితోటి మనం జోడించినా ఆయన శక్తిని రెండింతలు పెంచుతాడు. అలాగే లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఒక పర్టిక్యులర్ బిహేవియర్ ప్యాటర్న్ పెట్టుకున్నట్టయితే చిరుతలాగా ఆలోచించగలుగుతాం మనం. ఒక చిరుతలా అంత ఫాస్ట్‌గా ఆలోచించి మన లైఫ్‌లో మనం స్టెప్ బై స్టెప్ స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకొని మనం అనుకున్న గోల్ 100% రీచ్ అవుతాం. సో, ఈ లగ్నంలో ఏమైంది బ బంగారంగా బ్రహ్మాండంగా రాహు, కుజుడు కూర్చున్నారు. మంచి డిగ్రీస్‌లలో రైట్. మళ్ళీ ఇక్కడేమైందంటే ఈయనకి ఇక్కడ తొమ్మిదో ఇంట్లో శుక్రుడు రావటం. నైన్త్ హౌస్‌లో శుక్రుడు రావటం. ఈ తొమ్మిదో ఇంట్లో శుక్రుడికి ఎప్పుడైతే రాహు దృష్టిస్తున్నాడో నేనన్నాను గదా! క్రియేటివిటీ ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్. సపోర్ట్ లేదు. కానీ ఈయన భాగ్యాన్ని ఈయన్నే మార్చుకున్నాడు. ఎందుకంటే సెకండ్ అండ్ సెవెంత్ లార్డ్. సెకండ్ అండ్ సెవెంత్ లార్డ్ వచ్చి నైన్త్‌లో కూర్చోవటం. కాబట్టి ఈయన జాబ్ చేసినా సరే గాని పెద్ద గ్రోత్ ఉండదు. ఓన్‌గా చేసుకోవాలి సార్ అన్న. ఆయనకి మంచిగా ఇంటీరియర్ డిజైనర్ అడ్వైజర్‌గా అటు ఎలక్ట్రానిక్స్ దాంట్లో గూడా బ్రహ్మాండమైన ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి కొన్ని కోట్లు సంపాదించాడు ఆయన. అంటే మనం అడ్వైస్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయలేదక్కడ. మనం ఏం చెప్పామంటే మీరు జాబ్ చేస్తున్నారు ఎలక్ట్రానిక్ ఫీల్డ్‌లోనే. అదే మీరు చిన్న బడ్జెట్ తోటి ఇన్వెస్ట్ చేసి మీరు ఆన్‌లైన్ ఎళ్ళండి. ఎందుకంటే ఆన్‌లైన్ ఎవరు రాహు. సో, ఆన్‌లైన్ మీరు చేసినట్టయితే కుజుడు ఎక్సలెంట్ ఉన్నాడు. మీకు తప్పకుండా రొటేషన్ ఇస్తాడు మనీ, సపోర్ట్ కూడా తీసుకొస్తాడు, ఫండింగ్ కూడా తీసుకొస్తాడని చెప్పా. సో, ఆయన వితిన్ ఒక 9 మంత్స్‌లో ఆయన బ్రహ్మాండమైన ఒక స్థాయికెళ్ళాడు. మనమేం మాయల మంత్రాలు ఏం చేయలేదు. జస్ట్ ఆయనని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి యోగం అనేది, ఓపెల్ స్టోన్ అనేది ఆయనకి ఏపియటం జరిగింది. ఆయనని ఈ రోజు కూడా ఒక బ్రాండ్‌కి ఏదైనా లాంచ్ చేయాలి అంటే, ఆ బ్రాండ్ నేమ్ మనం చెప్తారు. కరెక్షన్ చేసిన తర్వాతే ఆయన లాంచ్ చేస్తారు దాన్ని. కాబట్టి ఇలాంటి కాంబినేషన్స్ ఏమన్నా మీ జాతకంలో ఉన్నాయా? లేదనుకుంటే కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఇది ఆయన కాంబినేషన్. కొన్ని సందర్భాల్లో ఏమవుతదంటే, ఇది ఎక్కడన్నా గానివ్వండి, లగ్నంలోనే గానివ్వండి, లేదా రాహు, కుజుడు ఎక్కడ కూర్చున్నా, వాళ్ళ నుంచి పంచమంలో గాని శుక్రుడొచ్చాడా, ఇది గూడా ఎక్సలెంట్. నీకు పార్ట్నర్‌షిప్‌లో బ్రహ్మాండం కలిసొస్తది. నీకు నీకు నేనున్నా, నీకు సపోర్ట్ నేనున్నా, చెయ్యి నువ్వు అని జెప్పి వేరే వాళ్ళొచ్చి నీకు మంచి పెద్ద స్థాయి వ్యక్తులొచ్చి నీకు డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారు నీ మీద. కానీ వీళ్ళకి తెలీదు. ఇది నాకెట్లా యాక్టివేట్ జేసుకోవాలి. కొంతమందికుంటాయి ఈ కాంబినేషన్ మీ జాతకంలో. అయినా గాని మరి నాకేం జరగట్లేదు గురుగారు అంటే, నీ బిహేవియర్ ప్యాటర్న్ మార్చు. ఇప్పుడు ఈయనకేం జెప్పాను నేను, సార్ మీరున్నన్ని రోజులు మీరేం జేయాలంటే, ఎవరికి దానం జేసినా బయటికి జెప్పొద్దు. మెడికల్ పరంగా ఎవరికన్నా హెల్ప్ జేయండి. దానం ఇస్తా ఉంటారు, డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేస్తా ఉంటారు వస్తే అట్లా గాదు. మెడికల్ పరంగా ఎవరికైనా సరే గాని, నేత్రహీనులు అంటే బ్లైండ్ పర్సన్స్‌కి ఎవరికన్నా హెల్ప్ జేయటం మొదలుపెట్టండి. మీ వైఫ్ తోటి ఎప్పుడైతే సెవెంత్ లార్డ్ నైన్త్‌లోకొచ్చాడో, మీ వైఫ్ తోటి లాయల్‌గుండండి. మీ వైఫ్‌కి టైమ్ టు టైమ్ ఏదో ఒకటి
షాపింగ్, గీపింగ్ చేపిస్తుండండి. ఆమెను లగ్జరీగా చూసుకోండి. ఆమె ఇంత లగ్జరీగా, ఆమె ఇంత కంఫర్ట్‌గా ఉంటే మీ లైఫ్‌లో అంత లగ్జరీ వస్తుంది అని చెప్పి ఆయనకు ఒక ప్యాటర్న్ చెప్పాం. ఆ ప్యాటర్న్ ఫాలో అయ్యాడు కాబట్టి వాళ్ళ కోట్లకున్నాడు. సో, మనం చేసేదేం మాయల మంత్రాలు, మంత్రాలు చింతకాయలు రాలుతాయని నేను చెప్పా. కానీ యోగాలు ఏదైతే ఉన్నాయో, ఆ యోగాలను యాక్టివేట్ చేసుకొని మన జీవితంలో కూడా మనం లగ్జరీస్ చూడొచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.